ఈ టీడీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందనే విషయంలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా కార్యక్రమాన్ని 4వ తారీఖు అనౌన్స్ చేయడం జరిగింది. 4వ తారీఖున పెద్ద ఎత్తున కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, తర్వాత యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యతతో, రైతులు అందరూ కూడా ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది ప్రజల కోసం చేసే పోరాటం. ఇది ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని వెన్నుపోటు దినంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేయడం జరుగుతూ ఉంది. అందుకే ప్రతి వారు కూడా ఈ విషయంలో అందరూ కూడా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 1 year పరిపాలన చూసాం. అధికారాన్ని ఇచ్చిండేది వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడమే ఒక కార్యక్రమంగా జరుగుతూ ఉంది. ఎన్నో మానభంగాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి. ఈ రకంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇప్పటి నుంచే మన పోరాటాలు చేయకపోతే చాలా అరాచకాలు జరిగిపోతాయి రాష్ట్రంలో. ఎందుకంటే సోషల్ మీడియా మీద కూడా కేసులు పెట్టడం, ఏదున్నా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్రంలో చూడడం జరుగుతూ ఉంది. ఏదున్నా అనవసరంగా కేసులు పెట్టడం, ఎందుకంటే పార్టీ పరంగా కానీ ఎవరైనా ముఖ్యమైన నాయకులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ద్వారా కేసులు పెట్టించి వాళ్ళ మీద పెట్టించి ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తాను రాష్ట్రంలో. అలాంటివన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి, ప్రభుత్వము ప్రజల చేతుల్లో నుంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు చేస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. ప్రజలు ఇచ్చిండేది మాకు ఏదైనా మేలు జరుగుతుంది, మాకు అన్ని విధాలుగా తోడుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచన చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, ఖజానా ఖాళీ అయింది, ఏమి ఇవ్వలేని పరిస్థితి అని చెప్తా ఉన్నాడు. అమరావతి డెవలప్మెంట్ చేసేయడం చూస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక అమరావతిలో డెవలప్ అయితే మనం ఏం కావాలి, రాయలసీమ వాళ్ళు ఏం కావాలో, కోస్తా వాళ్ళు ఏం కావాలో, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాడు చంద్రబాబు నాయుడు. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా లేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని చెప్పి ఆలోచనతో మంచి పని చేయడానికి ఆయన చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇవ్వలేని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలకు కూడా ఏది చేయకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా ఉన్నారు కాబట్టి వెన్నపోటు దినంగా ఈరోజు ప్రకటించినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, యువత, అన్ని వర్గాల వారు కూడా, మహిళలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని 9